విశాఖ నగర తీరంలో హోలీ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. చిన్నారులే కాదు పెద్దలు కూడా రంగులు చల్లుకుంటూ హోలీ సంబరాలు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యప్రకాశ్ అందిస్తారు. ఆనందాల రంగుల రంగోలి భారతదేశం మొత్తం కూడా ఎక్కడ చూసినా సరే ఆనంద ఉత్సవాలను అయితే జరుపుకుంటున్నారు. నిన్న గ్రహణం కావడంతో చాలా చోట్లయితే నిన్న జరుపుకోవాల్సిన హోలీని కాస్త ఈ రోజు అయితే జరుపుకుంటున్నారు. ప్రతి ఏడాది కూడా హోలీని అయితే 2 రోజులు అయితే జరుపుకుంటారు. దీనికి సంబంధించి ఏదైతే పురాణాలు ఏదైతే మనకు తెలియజేస్తున్నాయో ఏ మన్మధుడికి సంబంధించి అతన్ని హతమార్చిన కారణంగా పూర్తిగా ఒక్కసారిగా అతన్ని హతమార్చిన కారణంగా ఈ యొక్క సంబరాన్ని అయితే జరుపుకుంటారు. దానికి సంబంధించి 2 రోజులుగా అయితే ఈ యొక్క హోలీ సంబరాలు అయితే జరుపుకుంటారు. ప్రస్తుతం విశాఖపట్నం ఆక్సిడెంట్ టవర్స్లో అయితే ప్రతి పండుగను కూడా ఘనంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. అదేవిధంగా మనం ఇప్పుడు ప్రస్తుతం విజువల్స్లో ఏదైతే క్లియర్గా చూస్తున్నామో మొత్తం చిన్న పెద్ద తేడా ఏమీ లేకుండా తారతమ్యం ఏమీ లేకుండా అంతా కూడా మొత్తం అపార్ట్మెంట్స్ దాదాపు 500కు పైగా అయితే ఇక్కడ అపార్ట్మెంట్స్ ఉంటాయి. వాళ్ళంతా కూడా ఎటువంటి తారతమ్యము ఎటువంటి భేదాలు లేకుండా మొత్తం అందరూ కూడా బంధువులు కులమతాలకు కూడా ఇక్కడ అతీతంగా అయితే మొత్తం ఉత్సాహంగా అయితే ఈ యొక్క హోలీ పండుగను అయితే నిర్వహిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ ఏడాది కూడా అంతే ఘనంగా అయితే హోలీ పండుగను అయితే నిర్వహించుకోవడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం మనం ఆక్సిడెంట్ టవర్స్లో ఈ యొక్క దీనికి సంబంధించి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి అసలు ఏ విధంగా ఉందనే విషయాన్ని అసలు ఎలా జరుపుకుంటున్నారనే విషయాన్ని అయితే తెలుసుకుందాం. సార్, అసలు ఎలా అనిపిస్తుంది హోలీ చేసుకోవడాన్ని? నిత్యం కూడా ఆక్సిడెంట్ టవర్స్లో ఇంత ఘనంగా జరుపుకుంటున్నారు, ఏమనిపిస్తుంది? మేము గత 5-6 ఏళ్ళుగా ఇక్కడ ఉంటున్నాము. చాలా హ్యాపీగా ఉంటుంది. మా ప్రెసిడెంట్ గారు తిరుపతి రాజు గారు కూడా మంచి అరేంజ్మెంట్ చేశారు. దాన్ని బట్టి మేము అందరూ హ్యాపీగా హోలీ చేసుకుంటున్నాం. దేశ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అలానే ఇక్కడ దీనికి సంబంధించి పూర్తి నిర్వహణ కార్యక్రమాలు ఏదైతే పండుగ ఫెస్టివల్స్ ఏవైతే వస్తాయో వాటన్నింటినీ కూడా ఘనంగా నిర్వహించే ప్రయత్నం చేస్తారు. అలానే కుల మతాలకు కూడా పూర్తిగా అతీతంగా ఇక్కడ కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తారు. అసలు ఎలా అనిపిస్తుంది? అసలు ఈ నిర్వహణ గల కారణం ఏంటని తెలుసుకోవాలి. సార్ చెప్పండి. అంటే దాదాపు ఇక్కడ అన్ని రకాలు కూడా ఉంటారు, పూర్ అండ్ అలానే కాకుండా మొత్తం అన్ని కుల మతాలకు అతీతంగా కూడా ఇక్కడ ఉంటారు. వాళ్ళందరినీ ఎలా కోఆర్డినేట్ చేస్తున్నారు? ఇంత ఘనంగా ఇటువంటి వేడుకలు ఎలా చేపడుతున్నారు? నేను తిరుపతి రాజు, ప్రెసిడెంట్ ఆఫ్ ది అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ ఇయర్ ఆక్సిజన్ టవర్స్. మా ఆక్సిజన్ టవర్స్లో ప్రతి పండుగ కూడా అది క్రిస్టియానిటీ అని కాదు, ముస్లిం కాదు, మార్వాడి అని కాదు, అందరూ కూడా కలిపి ఏ పండుగనా చేసుకుంటుంటాం. అందులో హోలీ చాలా ఇంపార్టెంట్ పండుగ. ఈ రోజున స్వీట్స్ పంచుకోవడం కానీ లేకపోతే కలర్స్తో ఒకరినొకరు గ్రీట్ చేసుకోవడం కానీ ఇవన్నీ చేస్తుంటాం. ఇది ఎవ్రీ ఇయర్ బాగా జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా చాలా బాగా చేస్తున్నాం. ఇక్కడ అన్ని మతాల వారు, మీరు చెప్పినట్టుగా అన్ని మతాల వారు కూడా పాల్గొన్నారు. ఈ హోలీ సందర్భంగా మనం ఆశించేది ఏంటంటే మనలో హ్యాపీనెస్ పెరగాలని, మరి ఒకరికొకరికి ఫెలోషిప్ ఫ్రెండ్షిప్ పెరగాలని, మంచి హార్మోనీ ఉండాలని అని మేమందరం కోరుకుంటున్నాం. ఈ ఆక్సిజన్ టవర్స్ అంతా కూడా ఒకే మాట మీద ఉండి మరి మంచి మంచి కార్యక్రమాలు ఒక ఫ్యామిలీలాగా, ఒక పెద్ద ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీలాగా మేము జరుపుకుంటూ ఉంటాం. సార్, మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది అసలు ఒక్కసారికి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడాన్ని? మొత్తం ఇంతమంది గ్యాదరింగ్ మెయిన్, అది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. ఎవరు స్వతంత్ర టీవీ న్యూస్ డిజిటల్ ఛానల్ ఈరోజు హోలీ పండుగ అన్నది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇటు కన్యాకుమారి నుంచి అటు కాశ్మీర్ వరకు చాలా అందరూ ఉత్సాహభరితంగా చేసుకుంటున్నారు. దానిలో భాగంగా ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం మా యొక్క ల్యాన్సమ్ ఆక్సిజన్ టవర్స్లో ఉన్నటువంటి ఈ మేనేజ్మెంట్ కమిటీ వారి యొక్క పర్యవేక్షణలో ప్రతి పండుగ కూడా ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం ఘనంగా. దానిలో భాగంగా ఈరోజు కూడా ఈ హోలీ పండుగని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇదంతా మీరు ప్రత్యక్షంగా మీ ఛానల్ వారు చూస్తున్నారు. ఎంత ఉత్సాహంగా ఇటు వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి 4 years పిల్లల దగ్గర నుంచి 90 years ఏజ్ ఉన్నటువంటి వయసు వాళ్ళు, ఆడ మగ లింగ భేదం లేకుండా కూడా ఎంతో ఉత్సాహంగా ఈ పండుగను జరుపుకుంటున్నారు. ఈ పండుగ ముఖ్యంగా ఉత్తరాది పండుగ అయినా సరే దేశం అంతా మనంతా కూడా ఐకమత్యంగా ఉంటాం. ఏ భాష కానీ, ఏ ప్రాంతం కానీ, ఏ మతం కానీ, ఏదైనా సరే ఇది ఒక ప్రతీక. ఇది రంగులంటే అన్ని రంగుల కలిగే ఈ యొక్క హోలీ పండుగ తాలూకా ప్రత్యేకత. అంటే అన్ని రంగులు కలిస్తే ఎంత ఆనందంగా ఉత్సాహంగా ఉంటుందో అలాగే అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంత వాళ్ళు అందరూ కూడా కలిసి జీవించడం అనేది అంత హోలీతో సమానం. అలాంటి వాతావరణం ఎప్పుడు కూడా ఈ యొక్క ల్యాన్సమ్ ఆక్సిజన్ టవర్స్ తమిళనాడులోనే మీకు ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇది ఇక్కడ మనం ప్రజెంట్ అయితే చూడొచ్చు. విజువల్స్లో అయితే చాలా క్లియర్గా అయితే మనం చూడొచ్చు. చిన్న పెద్ద ఎవరు కూడా తారతమ్యం లేకుండా మొత్తం హోలీ పండుగని అయితే ఘనంగా నిర్వహించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ఈ కేరింతలు కొడుతూ కూడా పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంగా అయితే నిర్వహిస్తున్నారు. పిల్లలు చూడొచ్చు మనం విజువల్స్లో అయితే పిల్లలు అయితే చాలా ఉత్సాహభరితంగా అయితే వాళ్ళు ఆడుకుంటున్నారు. దాదాపు ఇంతమంది గ్యాదర్ కావడం అనేది అయితే చాలా ముఖ్యము. అటువంటి గ్యాదరింగ్ని కూడా పూర్తిగా వాళ్ళు తీసుకొచ్చి మొత్తం అంతమందిని కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్తలు చర్యలు కూడా తీసుకొని ఇక్కడ మొత్తం హోలీ పండుగని అయితే ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం అయితే జరుగుతుంది. ప్రధానంగా అసలు ఇదంతా కూడా పిల్లల కేరింతల మధ్య అయితే జరగడం అయితే చాలా ఉత్సాహభరితంగా అయితే ఉంటుంది. ఆక్సిజన్ టవర్సే కాకుండా అలానే మొత్తం విశాఖ నగరం మొత్తం కూడా ఈరోజు హోలీ సంబరాలు అయితే చాలా ఘనంగా ఉత్సాహంగా అయితే జరుపుకుంటున్నారు. ఎటువంటి తారతమ్యాలు ఏవీ లేకుండా కూడా అన్ని మొత్తం అంతా కూడా ఇక్కడే ఏకమై ఈ యొక్క పండుగనైతే జరుపుకుంటున్నారు. హోలీ అనగానే రంగోలీతో వాళ్ళ యొక్క లైఫ్ అంతా కూడా కలర్ఫుల్గా ఉండాలని అయితే వాళ్ళు కోరుకోవడం అయితే జరుగుతుంది. అటువంటి కలర్ఫుల్ హోలీని సెలబ్రేట్ చేసుకోవడం అలానే ఎక్కడెక్కడో అసలు మన ఏరియా కాకపోయినా సరే మన ప్రాంతంలో తెలుగు రాష్ట్రాల్లో కాకపోయినా ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ యొక్క పండుగని అయితే నిర్వహిస్తుంటారు. అటువంటి పండుగను కూడా ఇక్కడ తీసుకొచ్చి మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు నిలబెట్టడానికి అయితే దీనికి సంబంధించి పూర్తిగా వీళ్ళన్నీ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ యొక్క హోలీ పండుగనైతే చాలా ఘనంగా నిర్వహించుకోవడానికి అయితే ప్రస్తుతం విశాఖ నగరం అంతా కూడా ఈరోజు అయితే చూడొచ్చు. అలానే ఇక్కడితో పాటు అలానే హైదరాబాద్, విజయవాడ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క హోలీ పండుగనైతే ఘనంగా నిర్వహించుకుంటున్నారు. వారి యొక్క తారతమ్యాలకు తగ్గ విధంగా వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందస్తు ఈ యొక్క ఆరోగ్యాన్ని ఏదైతే ఈ హోలీ పండుగ ప్రధాన లక్ష్యం ఏంటంటే మనకి ఏదైతే మాఘమాసం అయిన తర్వాత ఈ యొక్క పాల్గొన మాసం పూర్తయిన తర్వాత కూడా చైత్ర మాసానికి మధ్యలో ఏదైతే ఈ యొక్క మాసం ఉందో ఈ మాసంలో ఈ యొక్క ఘనంగా ఈ యొక్క నిర్వహణను నిర్వహించుకుంటూ వారి యొక్క పండగ ప్రతిష్టలను కూడా అలానే తెలుగువారు కావచ్చు పూర్తిగా అన్ని మతాలు అన్ని కులాల వాళ్ళు కూడా ఈ యొక్క పండుగను నిర్వహించుకొని వాళ్ళ జీవితంలో రంగోలీని నింపుకోవాలని అయితే కోరుకున్న పరిస్థితి ఉండడంతో ప్రధానంగా దీనికి సంబంధించి అంతా కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాజారావుతో సూర్యప్రకాష్, స్వతంత్ర టీవీ, విశాఖపట్నం.